హలో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు తెలిసి ఉంటే 2014లో క్రిస్టోఫర్ నోలాన్ అనే అతను ఒక ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఫిలింని రిలీజ్ చేశారు. ఆ మూవీ పేరే ఇంటర్స్టెల్లార్. ఈ మూవీలో కొంతమంది ఆస్ట్రోనట్స్ వార్మ్ హోల్లో నుంచి సాటర్న్ దగ్గరకు వెళ్తారు. ఎందుకంటే భూమిపై గ్లోబల్ క్రైసిస్ కారణంగా ఫుడ్ షార్టేజ్ ఉంటుంది. దీని కారణంగా వాళ్ళు ఒక కొత్త ప్లానెట్ కోసం సర్చ్ చేస్తూ ఉంటారు. ఇందులో మెయిన్ క్యారెక్టర్ అయిన కూపర్ ఒక బ్లాక్ హోల్ లోపలికి అన్ఫార్చునేట్గా పడిపోతాడు. బట్ అతను చనిపోడు. అతను ఒక అన్నోన్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేయబడిన 4 డైమెన్షనల్ స్పేస్లోకి వెళ్తాడు. ఇక్కడ ఈ బ్లాక్ హోల్ పేరు గ్యార్గాంటువా. యాక్చువల్గా ఈ మూవీలో ఇది ఒక వార్మ్ హోల్, అంటే వేరే యూనివర్స్కి వెళ్ళడానికి స్పేస్ అండ్ టైం ద్వారా క్రియేట్ చేయబడిన షార్ట్ కట్. ఈ మూవీలో కూపర్ ఎలా సర్వైవ్ అవుతాడు అన్న దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ ఈ మూవీలో చాలా ఆస్పెక్ట్స్ని కవర్ చేశారు, లైక్ ఏలియన్స్, స్పేస్, వార్ప్ అండ్ టైం ట్రావెల్. ఒకవేళ పాసిబుల్ అయితే ఈ మూవీ లింక్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ వీడియోలో మనం బ్లాక్ హోల్స్ యొక్క ఫార్మేషన్, ప్రాపర్టీస్, ఇన్ఫర్మేషన్ పారాడాక్స్ అండ్ ఈవెంట్ హరైజన్ అంటే ఏంటి, ఇలాంటి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. A galaxy far, far away, literally, NASA astronomers have discovered the most. చాప్టర్ 1, ఫార్మేషన్ ఆఫ్ బ్లాక్ హోల్స్. బ్లాక్ హోల్స్ అనేవి కాస్మిక్ ఆబ్జెక్ట్స్. వీటికి స్ట్రాంగ్ గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది. ఒక్కసారి ఇందులోకి ఏదైనా ఆబ్జెక్ట్ వెళ్తే అది మళ్ళీ తిరిగి రాదు. అది ఈవెన్ లైట్ కూడా కావచ్చు. ఈ విషయం దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ బ్లాక్ హోల్స్ వాటి సైజ్ అండ్ ఆరిజిన్ మీద డిపెండ్ అయ్యి డిఫరెంట్ ప్రాసెసెస్ ద్వారా తయారవుతాయి. బ్లాక్ హోల్స్లో స్టెలార్ మాస్ బ్లాక్ హోల్స్ మోస్ట్ కామన్ బ్లాక్ హోల్స్. ఈ బ్లాక్ హోల్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే, ఎప్పుడైతే సన్ కంటే 10 times మాస్ ఎక్కువ ఉన్న స్టార్ న్యూక్లియర్ రియాక్షన్స్ ఆగిపోయి అది పేలిపోతుందో అప్పుడు స్టార్ యొక్క అవుటర్ లేయర్ సూపర్ నోవాలో ఎక్స్ప్లోడ్ అయ్యి దాని కోర్ 0 వాల్యూమ్ అండ్ ఇన్ఫైనైట్ డెన్సిటీ వరకు స్ట్రింక్ అవుతుంది. దాన్నే మనం సింగులారిటీ అంటాము. ఇది బ్లాక్ హోల్ యొక్క సెంటర్. ఇక్కడ ఫిజిక్స్ లాస్ బ్రేక్ అవుతాయి. బ్లాక్ హోల్ యొక్క బౌండరీ దగ్గర ఎస్కేప్ వెలాసిటీ స్పీడ్ ఆఫ్ లైట్కి ఈక్వల్గా ఉంటుంది. దీన్ని మనం ఈవెంట్ హరైజన్ అంటాం. ఏదైనా ఆబ్జెక్ట్ ఒక్కసారి ఈవెంట్ హరైజన్లోకి వెళ్ళి ట్రాప్ అయితే మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. నెంబర్ 2, సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్. ఈ బ్లాక్ హోల్స్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ టైప్ ఆఫ్ బ్లాక్ హోల్స్. ఇవి గ్యాలక్సీస్లో మధ్య భాగంలో ఉంటాయి. మన మిల్కీ వే గ్యాలక్సీలో కూడా ఉన్నాయి. ఈ బ్లాక్ హోల్స్కి మన సన్ కంటే మిలియన్స్ ఆర్ బిలియన్స్ టైమ్స్ మాస్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎలా తయారయ్యాయి అన్నది ఇంకా మిస్టరీగానే ఉంది. కొంతమంది సైంటిస్ట్ థాట్స్ ప్రకారం ఎర్లీ యూనివర్స్లో హ్యూజ్ గ్యాస్ క్లౌడ్స్ అండ్ డస్ట్ కారణంగా ఈ బ్లాక్ హోల్స్ ఫామ్ అయ్యాయి అని వాళ్ళ ఒపీనియన్. ఇంకొంతమంది ఒపీనియన్ ఏంటి అంటే, చిన్న చిన్న బ్లాక్ హోల్స్ మెర్జ్ అయ్యి సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్గా ఫామ్ అయ్యాయి. ఈ బ్లాక్ హోల్స్ యొక్క ఎనార్మస్ గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ కారణంగా దాని సరౌండింగ్లో ఫామ్ అయ్యే స్టార్స్ అండ్ ప్లానెట్స్ని అఫెక్ట్ చేస్తుంది. ఈ బ్లాక్ హోల్స్ పవర్ఫుల్ జెట్స్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ని కూడా ఎజెక్ట్ చేస్తుంది. నెంబర్ 3, ప్రీమోర్డియల్ బ్లాక్ హోల్స్. ఇవి యూనివర్స్లోని స్మాలెస్ట్ అండ్ మోస్ట్ ఎల్యూజివ్ టైప్ ఆఫ్ బ్లాక్ హోల్స్. ఈ హైపోథెటికల్ బ్లాక్ హోల్స్ మేబీ బిగ్ బ్యాంగ్ సమయంలో ఫామ్ అయి ఉండొచ్చు. ఈ బిగ్ బ్యాంగ్ సమయంలో యూనివర్స్ ఎక్స్ట్రీమ్లీ డెన్స్ అండ్ హాట్గా ఉండేది. అప్పుడు ఈ బ్లాక్ హోల్స్ మిల్లీమీటర్స్ నుంచి కొన్ని కిలోమీటర్ల విస్తరణ వరకు సైజ్ని పెంచుకుంటూ సన్ కంటే థౌజండ్స్ ఆఫ్ టైమ్ మాస్ని ఇంక్రీజ్ చేసుకున్నాయి. ఈ బ్లాక్ హోల్స్ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఇవి చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ని రిలీజ్ చేస్తాయి. ఆ రేడియేషన్ కూడా ఒక క్వాంటమ్ ఫెనామినన్ ద్వారా ఎవాపరేట్ అయిపోతుంది. ఈ ఫెనామినన్ వల్ల బ్లాక్ హోల్స్ టైంతో పాటు మాస్ అండ్ ఎనర్జీని వదిలేస్తాయి. దీన్నే మనం హాకింగ్ రేడియేషన్ అనే కాన్సెప్ట్ ద్వారా నేర్చుకుంటాము. బ్లాక్ హోల్స్ స్టార్ అనేది కొలాప్స్ అయినప్పుడు ఫామ్ అవుతాయి, కానీ ఇప్పటి వరకు సైంటిస్టులకు కూడా తెలియదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్ హోల్స్ ఎలాంటి ప్రాసెసెస్ ద్వారా తయారవుతున్నాయి అని. చాప్టర్ నెంబర్ 2, టైం డైలేషన్. ఫ్రెండ్స్, ఈ టైం డైలేషన్ కాన్సెప్ట్ని మనం సింపుల్గా నేర్చుకుందాం. ఎప్పుడైతే 2 అబ్జర్వర్స్ డిఫరెంట్ గ్రావిటేషనల్ ఫీల్డ్స్లో రిలేటివ్గా మూవ్ అయితే ఆ ఫినామినన్ని టైం డైలేషన్ అంటాము. అంటే ఫస్ట్ అబ్జర్వర్ మెజర్ చేసే టైం అండ్ సెకండ్ అబ్జర్వర్ మెజర్ చేసే టైంకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, సపోజ్ ఫస్ట్ అబ్జర్వర్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాడు
అండ్ మ్యాసివ్ ఆబ్జెక్ట్కి చాలా దగ్గరగా ఉన్నాడు అనుకోండి, అతనికి టైం స్లోగా పాస్ అవుతుంది. సెకండ్ అబ్జర్వర్ రెస్ట్లో ఉండి మాస్కి దూరంగా ఉంటే అతనికి టైం ఫాస్ట్గా పాస్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనం ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ని ఇమాజిన్ చేసుకుందాం. సపోజ్ మీ దగ్గర ఎవ్రీ సెకండ్కి లైట్ పల్స్ని ఎమిట్ చేసే క్లాక్ ఉందనుకోండి. ఆ క్లాక్కి 2 అద్దాలు ఫిక్స్ అయి ఉంటాయి. ఆ అద్దాల మధ్యలో నుంచి ఈ లైట్ కౌంట్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్కి ట్రావెల్ చేస్తుంది. అప్పుడు మీరు నెంబర్ ఆఫ్ పల్సెస్ని కౌంట్ చేసి టైంని మెజర్ చేయొచ్చు. సపోజ్ మీరు కాన్స్టాంట్ స్పీడ్తో వెళ్ళే ఒక ట్రైన్లో కూర్చున్నారనుకోండి. మీ దగ్గర ఇంకొక ఐడెంటికల్ క్లాక్ ఉంది, అది రెస్ట్లో ఉంది. ఇప్పుడు మీరు ట్రైన్ బయట ఉన్న క్లాక్ని చూస్తే ఆ క్లాక్లోని లైట్ పల్స్ 2 మిర్రర్స్ మధ్యలో ట్రావెల్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆ క్లాక్ హారిజాంటల్గా మూవ్ అవుతుంది కాబట్టి. అంటే ట్రైన్లో ఉన్న క్లాక్ టైం ట్రైన్ బయట ఉన్న క్లాక్ టైం కంటే స్పీడ్గా ఉంటుంది. ఇదే టైం డైలేషన్ యొక్క ఎగ్జాంపుల్. ఇంకొక ఎక్స్పెరిమెంట్ని ఇమాజిన్ చేద్దాం. సపోజ్ ఒక క్లాక్ భూమి మీద ఉంది. ఎర్త్కి స్పేస్ అండ్ టైంని బెండ్ చేసే స్ట్రాంగ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటుంది. ఇంకొక ఐడెంటికల్ క్లాక్ని మీరు స్పేస్లో ప్లేస్ చేశారు అనుకోండి. అక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ వీక్గా ఉంటుంది. ఇప్పుడు బోత్ క్లాక్స్లోని టైంని కంపేర్ చేస్తే ఎర్త్ మీద ఉన్న క్లాక్లోని టైం స్లోగా నడుస్తుంది. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లో మనం స్పీడ్కి సంబంధించిన టైం డైలేషన్ గురించి డిస్కస్ చేశాం. సెకండ్ ఎక్స్పెరిమెంట్లో గ్రావిటీకి సంబంధించిన టైం డైలేషన్ని డిస్కస్ చేసుకున్నాం. ఈ టైం డైలేషన్ కాన్సెప్ట్ మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. ఎయిర్ప్లేన్స్లో, శాటిలైట్స్లో అటామిక్ క్లాక్స్ని యూజ్ చేశారు. సబటామిక్ పార్టికల్స్ యొక్క డికే రేట్స్ని మెజర్ చేశారు. చాలా డిస్టెన్సెస్లో ఉన్న స్టార్స్ అండ్ గ్యాలక్సీస్ నుంచి లైట్ని అబ్జర్వ్ చేయడం, ఇలా చాలా ఎక్స్పెరిమెంట్సే టైం డైలేషన్ మీద కండక్ట్ చేయడం జరిగింది. టైం డైలేషన్ని మనం ఎవ్రీ డే లైఫ్లో నోటీస్ చేయలేం. ఎందుకంటే రిలేటివ్ స్పీడ్స్ అండ్ గ్రావిటేషనల్ ఫీల్డ్స్ మధ్యలో ఉన్న సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అనేది చాలా చిన్నది. ఈ టైం డైలేషన్ అనేది నిజంగా ఒక ఫ్యాసినేటింగ్ ఫెనామినా. చాప్టర్ నెంబర్ 3, ఇన్ఫర్మేషన్ పారాడాక్స్. ఈ ఇన్ఫర్మేషన్ పారాడాక్స్ అనేది ఒక పజిల్ లాంటిది. ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ బ్లాక్ హోల్లోకి వెళ్తే అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్కి ఏమవుతుంది, దీన్నే మనం ఇన్ఫర్మేషన్ పారాడాక్స్ అంటాము. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్, స్పీడ్, మాస్ ఆర్ ఛార్జ్. అకార్డింగ్ టు క్వాంటమ్ మెకానిక్స్ ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేయలేం అండ్ డెస్ట్రాయ్ కూడా చేయలేం. జస్ట్ లైక్ మ్యాటర్, ఇన్ఫర్మేషన్ని కేవలం ట్రాన్స్ఫార్మ్ చేయగలం. 1974లో స్టీఫెన్ హాకింగ్ బ్లాక్ హోల్స్ కంప్లీట్గా బ్లాక్గా ఉండవు అని డిస్కవర్ చేశాడు. బ్లాక్ హోల్స్ క్వాంటమ్ ఎఫెక్ట్స్ వల్ల ఫెయింట్ రేడియేషన్ని ఎమిట్ చేస్తాయి. ఈ రేడియేషన్ ఈవెంట్ హరైజన్ వద్ద ఎమిట్ అవుతుంది, అంటే బౌండరీ ఆఫ్ ద బ్లాక్ హోల్. దీన్నే మనం హాకింగ్ రేడియేషన్ అంటాము. ఈ రేడియేషన్ బ్లాక్ హోల్లో నుంచి మాస్ అండ్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. దీని కారణంగా బ్లాక్ హోల్ స్ట్రింక్ అయ్యి ఎవెన్చువల్గా ఎవాపరేట్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ బ్లాక్ హోల్లోకి వెళ్ళిన తర్వాత యూనివర్స్ నుంచి ఎలా డిసపియర్ అవుతుంది? అకార్డింగ్ టు క్వాంటమ్ మెకానిక్స్ ఈ అజంప్షన్ రాంగ్. ఫిజిసిస్ట్ దీని మీద కొన్ని ప్రపోజల్స్ని అందించారు, కానీ అవి అంతగా సరైన పాసిబుల్ సొల్యూషన్స్ కావు. నెంబర్ 1 సొల్యూషన్, ఇన్ఫర్మేషన్ బ్లాక్ హోల్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళదు. హాకింగ్ రేడియేషన్లో ఎన్కోడ్ అయ్యి ఉంటుంది, కానీ ఆ లాంగ్వేజ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకి క్వాంటమ్ మెకానిక్స్ ఆర్ జనరల్ రిలేటివిటీ, ద థియరీ ఆఫ్ గ్రావిటీలో కొన్ని మోడిఫికేషన్స్ని చేయాల్సి ఉంటుంది. ఆర్ ఇన్ఫర్మేషన్ హోలోగ్రాఫిక్ వేలో ఈవెంట్ హరైజన్ సర్ఫేస్ మీద స్టోర్ అయ్యి ఉంటుంది. ఆర్ ఇన్ఫర్మేషన్ బ్లాక్ హోల్స్లోకి వెళ్ళిన తర్వాత డిసపియర్ అవుతుంది అండ్ క్వాంటమ్ మెకానిక్స్ థియరీ మొత్తం కూడా రాంగ్. ఈ 3 పాసిబుల్ వేస్ని ఫిజిసిస్ట్ అగ్రీ చేయలేదు. థియరటికల్ ఫిజిక్స్లో ఈ ఇన్ఫర్మేషన్ పారాడాక్స్ అనేది మోస్ట్ మిస్టీరియస్ అండ్ మోస్ట్ ఛాలెంజింగ్. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. మీకు కనుక ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.